గనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం తెనాలి రామకృష్ణుని కథల నుంచి 'నిండు కుండ తొణకదు' అనే ఒక కథను వినేద్దాం. ఒకసారి ఈ రాయలవారి ఆస్థానంలో సైన్యాధికారికి ఒక బాబు పుడతాడు. అప్పుడు అందరూ వచ్చి ఆ బాబుని ఆశీర్వదించి వెళ్ళమని చెప్పి ఆ సైన్యాధికారి కోరుకుంటాడనమాట. ఇంకప్పుడందరూ రాయలవారు, ఇంకా రాయలవారి ఆస్థానంలో ఉన్న కవులు అందరూ ఈ సైన్యాధికారి ఇంటికెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ బాబుని చూస్తారనమాట. ఇంకా ఈ తెనాలి రామకృష్ణుడు ఆ బాబు రూపురేఖల్ని చూసి, ఇతను చాలా గొప్ప వీరుడవుతాడు అని చెప్పి చెప్తాడనమాట. అక్కడున్న కవులందరూ అడుగుతారు, "ఇంకా ఇంత చిన్న పిల్లవాడు, ఇతన్ని చూసి నువ్వెలా చెప్పగలుగుతున్నావంటే, ఇతని రూపురేఖలు వీటిని చూసి నేను చెప్పగలుగుతున్నాను" అని చెప్పి చెప్తాడనమాట. ఇంకప్పుడు రాయలవారేమంటారంటే, "నువ్వు ఇది నిరూపించుకోవాలి. రూపురేఖలను బట్టి, దాని ఉన్న స్థితిని బట్టి నువ్వెలా చెప్పగలుగుతున్నావు అనేది" అని చెప్పి చెప్తారు. సరే అని అంటాడు ఈ తెనాలి రామకృష్ణుడు. ఇంకప్పుడు మరుసటి రోజు ఈ తెనాలి రామకృష్ణుడిని ఒక తోటలోకి తీసుకెళ్తారనమాట. ఈ రాయలవారు, తర్వాత ఈ కవులందరూ. తెనాలి రామకృష్ణుడు వెళ్లి చూసేసరికి అక్కడ చెట్టుకి 2 కుండలు తాడుతో కట్టి ఉంటాయన్నమాట. అప్పుడు వాళ్ళేం చెప్తారంటే, ఈ 2 కుండల్లో ఒక కుండేమో నిండుగా, వాటిలో బంగారు నాణేలవన్నీ వేసి నిండుగా ఉన్న కుండ. ఇంకొకటి ఖాళీగా ఉన్న కుండ. అయితే చూడడానికి 2 కుండలు ఒకటేలాగా ఉంటాయి. తర్వాత వాటి పరిమాణం గూడా ఒకటేలాగా ఉంటుంది. వాటి స్థితి గూడా ఒకటేలాగా ఉంటుందనమాట. చూడ్డానికి 2 ఒక్కటేలాగుంటాయి. వాటిల్లో ఏది నిండు కుండ, ఏది ఖాళీ కుండ అనేది నువ్వు చెప్పాలి అని చెప్పి చెప్తారనమాట. ఇంకా రాయలవారు గూడా అంటారు, "నువ్వు రూపురేఖల్ని బట్టి నువ్వు చెప్తా అన్నావు గదా! ఇప్పుడు జెప్పు ఈ రెండిట్లో ఏది నిండు కుండ అనేది" అని చెప్పి చెప్తాడనమాట. చెప్పంగానే రామకృష్ణుడు ఒక కుండకేసి వేలు చూపించి, "అదే నిండుగా ఉన్న కుండ" అని చెప్పి చెప్తాడు. ఇంకలా చెప్పంగానే అందరూ ఆ కుండని నుంచి చూడంగానే నిజంగానే అది నిండుగా బంగారు నాణాలతో ఉన్న కుండనమాట. ఇంకొకటి ఖాళీగా ఉన్న కుండ పక్కనున్నది. అప్పుడందరూ ఆశ్చర్యపోతారు. ఎలా కనిపెట్టాడు ఈ తెనాలి రామలింగడు ఆ రెండిట్లో నిండుగా ఉన్నదేది అనేది అని చెప్పి ఆశ్చర్యపోతారు. అప్పుడు రాయలవారు అడుగుతారనమాట, "నువ్వు ఎలా కనిపెట్టావు రామకృష్ణ ఈ రెండిట్లో ఉన్నది నిండుగా ఉన్నదేదో, ఖాళీగా ఉన్నదేదో" అని అడుగుతారు. అని చెప్పంగానే అప్పుడు ఈ తెనాలి రామకృష్ణుడు చెప్తాడనమాట. 2 నిండు కుండలు, ఆ 2 కుండలు చెట్టుకు కట్టినప్పుడు ఒక కుండేమో నిండుగా ఎటువంటి చలనం లేకుండా కదలకుండా అలానే ఉంటుంది. ఖాళీగా ఉన్న కుండ మటుకు గాలికి అటు ఇటు ఊగుతూ ఉంటుందనమాట. అది చూసి నేను ఏది నిండుదో, ఏది ఖాళీదో కనిపెట్టానని చెప్పి చెప్తాడు. ఇంకలా చెప్పంగానే ఇంకప్పుడు తెనాలి రామకృష్ణుడి తెలివికి అందరూ ఆశ్చర్యపోతారు. రాయలవారు గూడా ఇంత సూక్ష్మ బుద్ధి గల తెనాలి రామకృష్ణుడు తన ఆస్థానంలో ఉన్నందుకు సంతోషించి మంచి బహుమతిచ్చి పంపిస్తారనమాట. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.